ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద దుర్దినం. ఎంచేతనంటే ఒక మహా వటవృక్షం, రాజకీయ వటవృక్షం లింక్ పెట్టి ముద్రగడ పద్మనాభం గారి అకాల మరణం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. అదేవిధంగా మేము బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారితో ఉండేటువంటి మా అందరికి ఉండే సత్సంబంధాలు కానీ, వారి కుమారుడు గిరిగారితో ఉండేటువంటి సత్సంబంధాల వలన మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గ అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం అందరికీ నమస్కారం. పత్తిపాడు గడ్డ మీద పుట్టిన పులి బిడ్డరు మన ముద్రగడ పద్మనాభం. చిన్నప్పుడు వంగవీటి మోహన రంగా గారి అనుచరుడిగా విజయవాడ నగరంలో కాపునాడు ఒక పెద్ద బహిరంగ సభ జరిగినప్పుడు ప్రేమలు పొందుతూ ఈ రోజు వరకు ఎంతో కల్మషం లేకుండా, అవినీతికి దగ్గర రానివ్వకుండా ఏకతాటిపై ఆయన నిజాయితీతో ఇప్పటి వరకు ఆయన కాలం గడిపి ఈరోజు మనందరి మధ్య నుంచి ముద్రగడ్డ దూరం అవ్వడం చాలా బాధాకరమైన అంశం. కానీ ఎప్పుడైతే ఈ ఉద్యమం అనేది, ఎప్పుడైతే కాపులు ఉద్యమం అనేది ముందే అందరినీ గౌరవనీయులైన ముద్రగడ పద్మనాభం గారు 1977 జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి తొలిసారి చంద్రబాబు ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ముద్రగడ పద్మనాభం గారు అంటే ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు మన ముందు లేరని